ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వ్యవస్థను ఏ విధంగా వాడుకుంటున్నారు అనే దాని మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హలో ఇండియా! ఒకసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి అంటూ ఇంగ్లీష్‌లో, తెలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. హలో ఇండియా! రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. అసమ్మతిని అణచివేయడానికి, ప్రశ్నించే గొంతులు నొక్కడానికి పోలీసులను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుంటూ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను క్రమంగా హరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోని మూల స్తంభాల్లో ఒకటిగా వాక్ స్వాతంత్రం, దాన్ని మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19లో పొందుపరిచారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలంటే భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రమాదంలో పడుతుంది. ఆ స్థాయిలో విమర్శకులను భయపెట్టడానికి, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపించే వారిని బెదిరించడానికి మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసం, అవినీతి, దగ, ఇంకా ప్రజా వ్యతిరేక పాలనను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు, వైసీపీ మద్దతుదారులు, పాత్రికేయులతో పాటు సాధారణ పౌరులపైన రాజకీయ కక్ష సాధింపు, నిరంకుశ వైఖరి, బెదిరింపులు కొనసాగుతూ ఉన్నాయి. తీవ్ర అధికార దుర్వినియోగంతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఆ బరితెగింపు ఇప్పుడు మరింత ఎక్కువై పరిధి దాటుతుంది. తమ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలు ఎత్తి చూపుతూ అందుకు బాధ్యులైన తమ పార్టీ నాయకులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, అలాంటి వాటిని ఫార్వర్డ్ చేసినా ఏమాత్రం సహించలేకపోతున్నారు. వెంటనే తమ పార్టీ నాయకులు, మద్దతుదారులతో ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయిస్తున్నారు. ఆ ఫిర్యాదులు రావడమే ఆలస్యం అన్నట్లుగా పోలీసులు శరవేగంగా స్పందిస్తున్నారు. చట్ట విరుద్ధంగా కోర్టులు అనేక సందర్భాల్లో తప్పు పట్టినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తి ఏకపక్షంగా కక్ష సాధింపుతో పలు సెక్షన్లతో కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. అలా తప్పుడు కేసులు పెడుతూ తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తూ ఉన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగం అంతటితో ఆగిపోవడం లేదు. తమ పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ వారి తప్పులు ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన అంశాలను తొలగించాలని, వారి ఖాతాలను బ్లాక్ చేయడం లేదా సస్పెండ్ చేయాలని ఆదేశిస్తున్నారు. ఆ మేరకు పోలీస్ శాఖ స్వయంగా సామాజిక మాధ్యమ వేదికలకు నోటీసులు పంపిస్తుంది. తద్వారా ఒక వ్యవస్థీకృతంగా సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధిస్తూ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకుండా చూడడం, ఎక్కడ అసమ్మతి గలం వినిపించకుండా ప్రయత్నించడం, ఆ విధంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే దిశలో టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని ఏ స్థాయిలో వాడుకుంటుందో చెప్పడానికి ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. బాధ్యత, జవాబుదారీతనం లేకపోవడం, విమర్శలు సహించకపోవడం, పారదర్శకత లోపించడం వల్ల ఏర్పడిన అభద్రతా భావం వల్ల పెళ్ళుబికుతున్న అసహనం, దానివల్ల కక్షపూరిత, నిరంకుశ విధానాలు, ఆ దిశలో ప్రభుత్వ చర్యలు తేటతెల్లమవుతూ ఉన్నాయి. అయితే అధికార టీడీపీ తమ సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ప్రతిరోజు వైసీపీ నేతలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలపై విషం చిమ్ముతూ, విష ప్రచారం చేస్తూ, దూషణలతో కూడిన దారుణ పోస్టులు పెడుతూ ఉంది. ఆ విధంగా నిత్యం వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తుంది. వాటిపై విపక్ష వైసీపీ ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సాక్ష్యాధారాలను చూపినా కనీసం కేసు నమోదు చేయడం లేదు, ఎఫ్ఐఆర్ల ఊసే లేదు. ఆ విధంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బాధ్యత మర్చిపోయి ద్వంద్వ ప్రమాణాలతో హేయంగా వ్యవహరిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం కల్పించే హక్కులకు భంగం కలిగించడమే కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తిపైన దాడిగానే పరిగణించాల్సి ఉంటుంది. స్వేచ్ఛ స్థానంలో భయం, జవాబుదారీ స్థానంలో బెదిరింపులు, పోలీస్ యంత్రాంగం వ్యవస్థ రాజకీయ ఆయుధంగా మారడం, ఒక విమర్శను నేరంగా పరిగణించే పరిస్థితి ఉన్న రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికిపైనే సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అలాంటి వాతావరణంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకం. అందుకే హేయమైన చర్యలు, అణచివేత ధోరణి, రాజకీయ కక్ష సాధింపులు, వెరసి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.
అధికార దుర్వినియోగానికి పాల్పడడం, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఆ వ్యవస్థను పూర్తిగా గాడి తప్పేలా వ్యవహరించడం, ప్రతిపక్ష గొంతు నొక్కడమే లక్ష్యంగా పనిచేయడం, సోషల్ మీడియాపై నియంత్రణ, మొత్తంగా అసమ్మతిని అణచివేయడం వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్వీట్ చేశారు. ట్వీట్ అంతవరకు ఓకే కానీ మరి దీని మీద నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్గా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇవన్నీ ఎదుర్కోవడానికి ఎలాంటి పంత అనుసరిస్తారు అన్నది ఇంట్రెస్టింగ్. మరి ఎలా నెక్స్ట్ స్టెప్ ముందుకు